ఈ వీడియోలో మన చెవికి సంబంధించినటువంటి సమస్తమైన దోషాలను తొలగించి వేసేటటువంటి ఎంతో అత్యద్భుతమైన కర్ణ రోగాంతక్ ప్రాణాయామాన్ని గురించి తెలియజేసుకుందాం. ఈ ప్రాణాయామాన్ని చేయడానికి ముందు పవిత్రమైనటువంటి ధరణీమాత పైన చాపను పరుచుకొని దానిపైన జన్ సంబంధమైన గొంగల్ని అమర్చుకొని దానిపైన సిద్ధాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, పద్మాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ కూర్చొని అలా ఎలాగో వీలు కానప్పుడు కుర్చీలో కానీ కూర్చొని చేయాలి. ఈ ప్రాణాయామాన్ని చేసే సమయం బ్రహ్మముహూర్త కాలంలో ప్రశాంతమైనటువంటి ప్రకృతి సందర్భంలో మాత్రమే మీరు చేస్తే మీకు దీని ఫలితం అనేది రెట్టింపుగా తొందరగా వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని చేసే సమయంలో మనం శూన్యముద్రను కానీ ఆకాశ ముద్రను కానీ వేసి కూర్చుంటే దానికి ఫలితం అనేది ఇంకా తొందరగా వస్తుంది. ఈ ప్రాణాయామాన్ని చేసేటటువంటి పద్ధతి మనం వెన్నును తిన్నగా ఉంచి వేసి రెండు చేతులను ఈ విధంగా మోకాల చిప్పలపై ఉంచి రెండు కనులను మూసుకొని రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాసను పూర్తిగా ఊపిరితిత్తుల కొనభాగం వరకు నింపివేసి ఆ తర్వాత రెండు ముక్కు రంధ్రాలను మూసివేసి బుగ్గలలో గాలిని నింపి చెవుల ద్వారా నెట్టివేస్తున్నట్లుగా మనం చేయాలి. ఆ విధంగా ఉండగలిగినంతసేపు ఉండి ఆ తర్వాత ముక్కు రంధ్రాల ద్వారా నోటి ద్వారా ఒకేసారి శ్వాసను వదిలేయాలి. ఈ ప్రాణాయామాన్ని చేస్తున్నాను చూడండి. ఈ విధంగా మనం ఈ ప్రాణాయామాన్ని ప్రారంభంలో 3 నుంచి 5 సార్ల వరకు వెంటనే చేస్తూ ఉండాలి. ఆ తర్వాత సాధనను పెంచుకుంటూ 5 నుంచి 10 సార్ల వరకు చేస్తూ ఉండవచ్చు. ఈ విధంగా చేయడం మూలంగా మన చెవి రోగాలు తగ్గడాన్ని మనం చూడవచ్చు. చెవికి సంబంధించినటువంటివి మనకు ఆ సమస్యలు ఏ రకంగా వచ్చినప్పటికీ కఫం మూలంగా కఫమంతా మన చెవి భాగంలో పట్టివేయడం మూలంగా మనకు చెవి రోగాలు వస్తాయి. ఆ రకంగా వచ్చినప్పటికీ ప్రతి సమస్యకు, ప్రతి చెవి సమస్యలకు ఈ ప్రాణాయామం ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఇవే కాకుండా ముద్రలలో శూన్యముద్ర, ఆకాశ ముద్ర ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. క్రియలలో మనకు నేతి క్రియలు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి. చూడండి, మన ప్రాచీనుల యొక్క గొప్పతనం అనేది మన శరీరానికి ఏదైనా సమస్య వస్తే, ఏదైనా రోగం వస్తే వాటిని తొలగించుకోవడం కోసం ఎంతో అద్భుతమైనటువంటి ప్రాణాయామాలను తెలియజేశారు. గాలి సహాయంతో మన రోగాలను మనమే తగ్గించుకోవచ్చు నాయన అంటూ, అదేవిధంగా ముద్రల సహాయంతో మన రోగాలను మనమే తొలగించుకోవచ్చు నాయన, కాసంత ఆలోచించు, చేతి వేల సహాయంతో మాత్రమే నీ రోగాలను నువ్వు తొలగించుకోవచ్చు అని
అదేవిధంగా షట్క్రియలను అంతరవయవాల శుద్ధి ద్వారా నీ రోగాలను నువ్వు తొలగించుకోవచ్చు. సమస్తమైనటువంటి రోగాలు నీ నుంచి దూరమైపోతాయి నాయన అంటూ మన ప్రాచీనులు ఎంతో అద్భుతంగా మనకి వీటన్నింటిని అందించారు. మనం వీటిని ఆచరిద్దాం. వారి యొక్క రుణాన్ని తీర్చుకోవడం అంటే మనం వీటిని ఆచరించడం మాత్రమే. కాస్తంత ఆలోచించండి, వీటిని ఆచరిద్దాం. మన జీవితాన్ని మనం ధన్యం చేసుకుందాం, మన జీవితాన్ని మనం బాగుపరచుకుందాం. నీ జీవితాన్ని నువ్వే బాగుపరచుకోవాలి. నీ జీవితాన్ని ఇతరుల చేతుల్లో పెట్టావు, ఇతరులు ఎవరు నన్ను బాగు చేస్తారు అనుకుంటున్నావు అంటే నీ పట్ల నీకు విశ్వాసం లేనట్లే. ఈ వాస్తవాన్ని గుర్తుంచుకో, ఈ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. నువ్వు బాగుపడు, నీ తరాలను, నీ ముందు తరాలను బాగుపరచు. ఇది నీ కర్తవ్యంగా భావించు. అప్పుడే నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోగలవు. నీ భవిష్యత్ తరాలను, నీ పిల్లలను అందరినీ నువ్వు బాగు చేయగలవు. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.